భీష్ముడి తండ్రి హస్తినాపుర పాలకుడైన శంతనుడు. అతని తల్లి గంగాదేవి. అతని పూర్వనామం దేవవ్రతుడు. ఒకరోజు శాంతనుడు వేట కోసం యమునా నది ఒడ్డున ఉన్న అడవుల్లోకి వెళ్ళాడు. అక్కడ అతనికి ఒక అందమైన యువతి కనిపించింది. అతను ఆమెతో, "నువ్వు ఎవరు? ఇక్కడ ఏం చేస్తున్నావు?" అని అడిగాడు. దానికి ఆమె, "నేను జాలర్ల నాయకుడైన దశరాజు కుమార్తెను. నా పేరు సత్యవతి. ఆయన ఆజ్ఞ మేరకు ప్రయాణికులను నది దాటించడానికి పడవ నడుపుతున్నాను" అని జవాబిచ్చింది. శాంతనరాజు ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. అతను దశరాజు దగ్గరికి వెళ్ళి అతని అనుమతిని కోరాడు. అందుకు ఆ జాలర్ల నాయకుడు, "నా కుమార్తెను నీకు ఇచ్చి వివాహం చేయడానికి నేను పూర్తిగా సిద్ధంగా ఉన్నాను. కానీ ముందుగా మీరు నాకు ఒక వాగ్దానం చేయాలి." దానికి శాంతనుడు, "ఓ దశరాజా, అదేమిటి? నా శక్తి మేరకు నేను చేయగలిగినది తప్పకుండా చేస్తాను." జాలర్ల నాయకుడు అన్నాడు, "నా కుమార్తెకు పుట్టిన కుమారుడే మీకు వారసుడు కావాలి." శాంతనుడు జాలర్ల నాయకుడికి ఈ ప్రమాణం ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే అతను గాఢంగా ప్రేమించిన తన పరాక్రమవంతుడు, తెలివైన కుమారుడు దేవవ్రత సింహాసనాన్ని వదులుకోవలసి వస్తుంది. అతను ఇకపై వారసుడు కాడు. కాని ఆ కన్యపై ఉన్న ప్రేమాగ్ని అతన్ని దహించి వేసింది. అతను గొప్ప సందిగ్ధంలో పడ్డాడు. అతని ముఖం పాలిపోయి రాజ్య వ్యవహారాలపై ఏమాత్రం ఆసక్తి చూపలేదు. అతను నమ్మిన ముఖ్యమంత్రితో తన మనస్సులోని మాటను పంచుకున్నాడు. కానీ ఆ విషయంలో ముఖ్యమంత్రి అతనికి ఎటువంటి సలహా ఇవ్వలేకపోయాడు. శాంతను తన కుమారుడు దేవవ్రతుడికి తెలియకుండా ఆ కన్యపై తన ప్రేమను దాచడానికి ప్రయత్నించాడు. దేవవ్రతుడు వివేకి, చాలా బలవంతుడు. అతనికి ఏదో అనుమానం వచ్చి తన తండ్రి సంతోషంగా లేడు అనుకున్నాడు. అతను తన తండ్రితో ఇలా అన్నాడు, "ఓ ప్రియమైన తండ్రి, మీరు సుఖ సంతోషాలతో ఉన్నారు. మీకు అన్నీ ఉన్నాయి. మీ ఆందోళనకు ఏ కారణమూ ఉండకూడదు. మరి ఇప్పుడు ఎందుకింత దిగులుగా ఉన్నారు? మీరు మీ శక్తిని, బలాన్ని కోల్పోతున్నారు. దయచేసి మీ దుఃఖానికి కారణం చెప్పండి. దానిని తొలగించడానికి నా శక్తి మేరకు చేయగలిగినదంతా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను." రాజు ఇలా బదులిచ్చాడు, "ఓ ప్రియమైన దేవవ్రత, నువ్వే నా ఏకైక కుమారుడివి. నీకు ఏదైనా ఆపద సంభవిస్తే నేను కుమారుడు లేనివాడనవుతాను. నేను స్వర్గాన్ని కోల్పోతాను. నువ్వు 100 మంది కుమారులతో సమానం. అందువల్ల నేను మళ్ళీ వివాహం చేసుకోవాలని అనుకోవడం లేదు. కానీ ఋషుల మాటల ప్రకారం ఒక్క కుమారుడు కుమారుడు కాదు. ఈ ఆలోచనలు నా మనస్సును కలవరపెడుతున్నాయి." అప్పుడు దేవవ్రతుడు ముఖ్యమంత్రిని మరియు అనేకమైన గౌరవనీయులైన క్షత్రియ నాయకులతో కలిసి దశరాజు వద్దకు వెళ్ళి తన తండ్రి తరపున విన్నవించుకున్నాడు. తన కుమార్తెను తన తండ్రికి ఇచ్చి వివాహం చేయమని ఆయనను కోరాడు. మత్స్యకారుల నాయకుడు ఇలా బదులిచ్చాడు, "ఓ సౌమ్యుడవైన యువరాజా, నేను నా కుమార్తెను అతనికి ఇచ్చి వివాహం చేయగలను అనే షరతుని గురించి మీ తండ్రికి ఇప్పటికే చెప్పాను." దేవవ్రతుడు ఇలా అన్నాడు, "ఓ జాలర్ల అధినేత, నేను ఇప్పుడు గంభీరంగా ప్రకటిస్తున్నాను. ఈ అమ్మాయికి పుట్టబోయే కుమారుడే నా తండ్రి తరువాత సింహాసనాన్ని అధిష్ఠించబోతున్నాడు. మీరు కోరినదంతా నేను చేస్తాను.
దానికి మత్స్యకారుల నాయకుడు ఇలా అన్నాడు: మీ గొప్ప స్వభావాన్ని, ఉన్నత ఆదర్శాలను నేను ఎంతగానో మెచ్చుకుంటున్నాను. కాని మీ కుమారులు నా కుమార్తె యొక్క కుమారుడిని ఎప్పుడైనా తమ ఇష్టానుసారం వెళ్ళగొట్టవచ్చు. ఈ విషయంలో నాకు తీవ్రమైన సందేహం ఉంది. దేవవ్రతుడు తన మనస్సులో ఇలా ప్రార్థించాడు: ఓ సత్యమా, నాలో ఎల్లకాలం నివసించు, వచ్చి నా అస్తిత్వం అంతటా వ్యాపించు. ఈ ప్రజల సమక్షంలో నేను ఇప్పుడు తీసుకోబోయే సంపూర్ణ బ్రహ్మచర్య వ్రతానికి కట్టుబడి ఉండేందుకు నాకు అంతర్గత శక్తిని ప్రసాదించు. ఆ తరువాత అతను జాలర్ల అధిపతితో దృఢంగా ఇలా అన్నాడు: ఓ దశరాజా, నేను చెప్పేది విను. ఈ రోజు నుండి నేను నా జీవితాంతం వరకు నేను కఠినమైన నైష్టిక బ్రహ్మచర్య జీవితాన్ని గడుపుతాను. ఈ ప్రపంచంలోని స్త్రీలందరూ నా తల్లులే. నేను హస్తినాపురి రాజుకు అత్యంత భక్తి శ్రద్ధలు గల నమ్మకమైన సేవకుడిని. ఒకవేళ నేను నిస్సంతుడిగా మరణించిన శాశ్వత సుఖమయ అమరత్వపు నిలయాన్ని పొందుతాను. ఆ సమయంలో స్వర్గం నుండి దేవకన్యలు, దేవతలు మరియు ఋషుల సమూహం అతనిపై పుష్పవర్షం కురిపించింది. నిశ్చయంగా ఇతడే భయంకరమైన భీష్ముడు అని అన్నారు. మత్స్యకారుల నాయకుడు: ఓ రాకుమారా, నా కుమార్తెను మీ తండ్రికి ఇచ్చి వివాహం చేయడానికి నేను ఎప్పుడూ పూర్తిగా సిద్ధంగా ఉన్నాను. వెంటనే ఆ మత్స్యకారుడు మరియు అతని కుమార్తె దేవవ్రతునితో పాటు శాంతనుని రాజభవనానికి వెళ్ళారు. ఆ ముఖ్యమంత్రి జరిగినదంతా రాజుకు తెలియజేశాడు. సభలో సమావేశమైన రాజులు దేవవ్రతుని అసాధారణమైన ఆత్మత్యాగ స్ఫూర్తిని ఎంతగానో ప్రశంసించి, దేవవ్రతుడు నిజంగా భయంకరమైన భీష్ముడు అని అన్నారు. అప్పటి నుండి దేవవ్రతుడు భీష్ముడు అనే పేరుని పొందాడు. శాంతన మహారాజు తన కుమారుని ఉత్తమ ప్రవర్తనకు ఎంతో సంతోషించి భీష్ముడికి ఇష్టానుసారం మరణించే వరాన్ని ప్రసాదించాడు. ఆయన: దేవతలు నిన్ను రక్షించుగాక. నీవు జీవించాలని కోరుకున్నంత కాలం మృత్యువు నీకు ఎప్పటికీ రాదు. ఈ భూమి మీద భీష్ముడు తప్ప మరెవరూ అంత చిన్న వయస్సులోనే పితృధర్మం కోసం ఇంతటి గొప్ప త్యాగం చేయలేదు. భీష్ముడు తన సూత్రాల విషయంలో చాలా దృఢంగా ఉండేవాడు. అతనిలో స్వార్థం అనే ఛాయ కూడా పూర్తిగా లేదు. అతను ఆత్మ నిగ్రహానికి, ఆత్మ త్యాగానికి ప్రతిరూపం. అతను ఎదుర్కొన్న అన్ని కఠిన పరీక్షలలో అతని సహనశక్తి అద్భుతమైనది. అతను ఒక గొప్ప యోగి మరియు ఋషి. అతను దేహస్పృహకు అతీతుడు. అందుకే అతని శరీరం అంతటా పదునైన బాణాలు గుచ్చుకున్నప్పటికీ అతను శాంతంగా, ప్రశాంతంగా ఉన్నాడు. తనకు పూల పడకల మృదువుగా అనిపించిన పదునైన బాణాల పడకపై పడుకుని అతను యుధిష్ఠిరుడికి రాజకీయ, తాత్విక, ధార్మిక, సామాజిక మరియు నైతిక విషయాలపై అద్భుతమైన ప్రసంగాలు చేశాడు. ప్రపంచ చరిత్రలో భీష్ముడు తప్ప మరణశయ్యపై కూడా ఉన్నతమైన, ఉదాత్తమైన ప్రసంగం చేయగలిగిన వారి గురించి మీరు ఎక్కడా విని ఉండరు. శాంతి పర్వంలో ఆయన ప్రసంగాలను అధ్యయనం చేసేవారిలో నేటికీ ఉత్తమమైన సద్గుణాలను ప్రేరేపిస్తూనే ఉంది. భీష్ముడు ఎప్పుడో చాలా కాలం క్రిందట మరణించాడు. కానీ శాంతి పర్వంలోని ఆయన స్వరం,
ఆయన ఆదర్శవంతమైన ఉన్నతమైన జీవితం నేటికి నిద్రాణులుగా ఉన్న ప్రజలను ధర్మం, కర్తవ్యం, విచారణ, కఠోర తపస్సు మరియు ధ్యానం వైపు మేల్కొల్పుతూనే ఉన్నాయి.